మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్నీటి సముద్రంగా మారింది నర్సంపేట నియోజకవర్గం. పెద్ది అంతిమ యాత్రకు జనం భారీగా పోటెత్తారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో నియోజకవర్గం మొత్తం కూడా విషాదంలో మునిగిపోయింది. నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళెప్పుడొస్తావు పెద్దన్నా, మాకు పెద్ద దిక్కెవరే అంటూ కూడా కార్యకర్తలు అభిమానులు భావోద్వేగంతో కన్నీటి పరిమితమవుతున్నారు. దుగ్గొండి మండలం గిర్నీబావి నుంచి ప్రారంభమైనటువంటి అంతిమ యాత్రలో వేలాదిగా తరలి వచ్చారు ప్రజలు. తుడి వీడుకోలు పలికేందుకు కూడా పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు, సామాజిక సంఘాల ప్రతినిధులు, అభిమానులు మాజీ ఎమ్మెల్యేకు కన్నీటి వీడుకోలు పలికారు. కానీ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి కుటుంబ సభ్యునిలా అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి నాయకులు కొందరే ఉంటారు. అటువంటి అరుదైనటువంటి ప్రజా నాయకుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయన అకస్మాత్తుగా గత కొంత కాలంగా అనారోగ్యంగా ఆయన ఉండడం, సో తాజాగా అస్తమించడంతో నర్సంపేట నియోజకవర్గం శోక సంద్రంలో మునిగిపోయింది. కార్యకర్తల ఆక్రనందనలు, నర్సంపేటలో కన్నీటి ధారలు మాత్రమే మనకు కనబడుతున్నాయి. మళ్ళీ ఎప్పుడొస్తావు పెద్దన్నా, ఇక మాకు పెద్ద దిక్కెవరే అంటూ కూడా కార్యకర్తలు, అభిమానులు చేస్తున్న ఈ ఆర్త నాదాలు గాలిలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. రాజకీయాల్లో ఎన్నో పదవులు వచ్చినా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రతి ఇంట్లో ఒక నాయకుడిగా మెలిగినటువంటి వ్యక్తి పెద్ది. గిర్నీబావి నుంచి ఆయన అంతిమ యాత్ర ప్రారంభమైంది. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్లో చూసుకుంటున్నాం. ఆయన భార్య ప్రజలతో వేడుకుంటున్నటువంటి వైనం, ప్రజలతో నా భర్త దూరమైపోయారు అంటూ కూడా ఆమె కన్నీటి పర్యంతమవుతున్నటువంటి వైనం. సో చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒకటే మాట వస్తుంది, మళ్ళెప్పుడొస్తావు పెద్దన్న, ఇక మా స్వప్నక్కకు మాకు పెద్ద దిక్కెవరే అంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు, కార్యకర్తలు, అభిమానులు పార్టీలకు అతీతంగా ఆ అంతిమ యాత్రలో పాల్గొనడం, కన్నీటి పర్యంతమవుతున్నటువంటి విజువల్స్ను కూడా మనం చూస్తున్నాం. ఒక నాయకుడికి శోభాయాత్రగా మాత్రమే సాగలేదు, అది వేలాది మంది ప్రజలు ఇంట్లోని మనిషిని కోల్పోయామనేటువంటి కన్నీటి విలాపంలో సాగుతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. పార్టీలకు అతీతంగా రాజకీయ రంగులను వీడి, విభేదాలను పక్కన పెట్టి ఏవి ఆయన జ్ఞాపకాలు చెరిపేయలేకుండా పోయినటువంటి వైనం. ప్రతి ఒక్కరూ కూడా అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అంతిమ యాత్రలు ప్రధానంగా కులాలు, మతాలు, రాజకీయ సరిహద్దులు అన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోయాయి. నర్సంపేట నియోజకవర్గంలో ప్రస్తుతం మాత్రం ఒక్కసారిగా ఆర్తనాదాలు మాత్రమే కనబడుతున్నాయి. అభిమానులు, గ్రామ ప్రజలు, వివిధ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల నేతలు, సామాజిక సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఒకే వేదిక పైన నిలబడి ఆయనకి అశ్రు నయనాలతో వీడుకోలు పలుకుతున్నారు. దారి పొడవునా ఆయన చివరి చూపు కోసం జనం భారీ స్థాయిలోనే పోటెత్తారు. ఎక్కడ నియోజకవర్గంలో చూసినా జన సందోహమే కనబడుతుంది. ఆయన జీవితంలో సాధించినటువంటి అతి పెద్ద సంపాదన ఏదైనా ఉందంటే ఈరోజు చివరి రోజుల్లో, చివరి క్షణంలో ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఈ నివాళి మాత్రమే. నాయకులు అధికారంలో ఉన్నంత వరకు ఒక వెలుగు వెలుగుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల గుండెల్లో సదా నిలిచిపోతూనే ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో పెద్ది ఒకరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నటువంటి ఆయన్ను చివరి క్షణం వరకు ఎలాగైనా బ్రతికించాలి అని డాక్టర్లు పడ్డటువంటి శ్రమ, పార్టీ నాయకులు పడినటువంటి ఆందోళన, ఆవేదనకు ఎట్టకేలకు ఈరోజు మార్నింగ్ ఒక కీలకమైనటువంటి అశ్రు నివాళి అర్పించేటువంటి సంఘటన ఎదురైంది. ఆమె భార్య అంటే ఆమె పూర్తిగా వేడుకుంటున్నటువంటి వేళ, నియోజకవర్గానికి ఎంతో చేశారు, మీకోసం ఎంతో చేశారు, కానీ ఇక నా భర్త లేరు అంటూ కూడా ఆమె ఆవేదన పడుతూ ఆ అంతిమ యాత్రలో ప్రజల్ని చూసుకొని గుండెలను బాదుకుంటూ ఏడుస్తున్నటువంటి దృశ్యాలు ఒక్కసారిగా నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు సహా అందరూ కూడా కన్నీటితో మునిగిపోతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అటువంటి అరుదైనటువంటి ఒక ప్రజా నాయకుడు, తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంకా లేరు అనేటువంటి వార్త ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటుగా నర్సంపేట నియోజకవర్గాన్ని తీవ్ర విషాదంలోకి నింపినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా ఎన్నో కీలకమైనటువంటి సంఘటనలను ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఆయనతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్నారు. మన విజువల్స్లో చూడొచ్చు, బస్సులో వెళ్తున్నటువంటి వారు సైతం బయటికి వచ్చి మరి కనీసం చివరి చూపైనా పెద్దన్నని చూడాలి అనేటువంటి ఆలోచన. బస్సులో వెళ్తున్నటువంటి వృద్ధులతో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ చివరి క్షణాలను ఫోన్లలో మనం మమేకం చేసుకోవాలి, విజువల్స్ అన్న తీసుకోవాలి, ఒక వీడియో పెట్టుకోవాలి అనేటువంటి రీతిలో ప్రతి ఒక్కరు ఇప్పటికే నియోజకవర్గంలో వాట్సాప్ స్టేటస్లో కూడా ఒకటే కనబడుతున్నాయి. పెద్దన్న మాకు అందించినటువంటి సేవలు, పెద్దన్న మాకు చేసినటువంటి ఈ కృషి, నియోజకవర్గానికి ఆయన అందించినటువంటి సేవ ఎప్పటికీ ఎనలేనిది అంటూ కూడా ప్రతి ఒక్కరు ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా విపరీతమైనటువంటి కామెంట్స్తో ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. 2001లో ఐ థింక్ తెలంగాణ ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైనప్పుడు
అప్పటి కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అత్యంత ఆప్త మిత్రుడిగా ఉండడం, నమ్మిన బంటుగా ఉండడం, నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేసినటువంటి ఒక వీరుడిగా నియోజకవర్గ ప్రజలు ఇప్పటికి కూడా పెద్దిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఒక సామాన్యమైనటువంటి స్థాయి నుంచి నల్లబెల్లి మండలంలో నుంచి ఆయన ప్రారంభమైనటువంటి రాజకీయ ప్రయాణం నర్సంపేట ప్రజల ఆకాంక్షలకు ఒక ప్రతిరూపం వరకు కూడా మారిందంటే నియోజకవర్గానికి ఆయన అందించినటువంటి సేవలు ఎనలేనివని చాలా స్పష్టంగా మనం గుర్తు చేసుకోవచ్చు. కార్యకర్తల గుండె చప్పుడుగా నిలిచినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. కార్యకర్తలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ ముందుండేటువంటి నాయకుడు కాబట్టి ఆయనను అందరూ ఆప్యాయంగా పెద్దన్నా అని పిలుచుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు కూడా అదే నినాదం అక్కడ సాగుతుంది. పెద్దన్నా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాం, మేము ఎలా బతకాలి, స్వప్నం నాకు ఎవరు దిక్కు అంటూ కూడా పూర్తి స్థాయిలో వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డి గారు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, నర్సంపేట అభివృద్ధి శిల్పిగా కూడా ఎనలేని సేవలు అందించారు. ప్రధానంగా వైద్య రంగంలో కూడా కీలకమైనటువంటి విప్లవం తీసుకురావడం అంటే నర్సంపేటలో దాదాపు 220 పడకల జిల్లా జనరల్ హాస్పిటల్ నిర్మాణం అయిన, ప్రభుత్వ మెడికల్ కాలేజీ సాధించడంలో, ఇక నర్సింగ్ కాలేజీకి సంబంధించినటువంటి ఇష్యూ, దీంతో పాటుగా తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఇలాంటి చాలా ఏర్పాటు చేయడంతో ప్రాంతీయ ప్రజలకు ఒక నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించడానికి కృషి చేశారు. రామప్ప, పాకాల, రంగాయ చెరువులు ఇలాంటి కీలకమైనటువంటి వాటికి గోదావరి జలాలను మళ్లించేటువంటి ప్రాజెక్టుల ద్వారా నియోజకవర్గానికి యొక్క దాహార్తిని తీర్చేటువంటి విధంగా కృషి చేశారు. పొలాలను సస్యశ్యామలం చేశారు. ఈ మొత్తాన్ని కూడా కీలకంగా వ్యవహరించినటువంటి తీరు కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా 100 కోట్ల రూపాయలు పెట్టి నియోజకవర్గానికి బీటీ రోడ్లు వేయించారు. ఈ మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి గోదాముల నిర్మాణాన్ని చేపట్టారు. నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా సరిహద్దులు చేర్పి ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా నివాళులర్పిస్తున్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రి సీతక్క కూడా వెళ్లి నివాళులర్పించినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. ఇక దుగ్గొండి మండలం గిర్నిబాబు నుంచి ప్రస్తుతం ఆయన అంతిమ యాత్ర ప్రారంభమైంది. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం చూస్తున్నాం. నర్సంపేట చరిత్రలోనే ఒక కన్నీటి అంతిమ యాత్రగా మిగిలిపోతుంది. కులాలకు, మతాలకు, రాజకీయ విభేదాలన్నింటినీ పక్కన పెట్టి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, సామాజిక సంఘాల ప్రతినిధులు, వేలాది మంది ప్రజలు అశ్రు నయనాలతో ఆయన తుది వీడ్కోలు పలుకుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. కానీ ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట, మళ్ళీ ఎప్పుడొస్తావు పెద్దన్నా, మాకు దిక్కెవరు అంటూ కూడా ఆర్తనాదాలతో నర్సంపేట నియోజకవర్గం మొత్తం కూడా బారుమోగిపోతుంది. విషాద ఛాయలే అలుముకున్నటువంటి వైనం. పాఠశాల విద్యార్థుల దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర నుంచి, వితంతువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా వారు పొందినటువంటి లబ్ధిని కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి వైనం. నియోజకవర్గానికి అందించినటువంటి సేవలతో పాటుగా నియోజకవర్గంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తున్నటువంటి సందర్భం. ఈ ఆర్తనాదాలు ఆ ప్రాంతం అంతా కూడా ఒక రకమైనటువంటి భావోద్వేగాన్ని నింపుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. తెలంగాణ సమాజంలో ఒక శ్రమజీవిగా ఆయనకంటూ గుర్తింపు సంపాదించుకోవడమైనా, లేదా ఒక నమ్మకమైనటువంటి ఉద్యమ నాయకుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించడమైనా, నర్సంపేట ప్రజలు ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా అని గుర్తుంచుకోవడానికైనా కీలకమైనటువంటి అంశంగానే పరిశీలించాలి. కానీ శారీరకంగా మన వద్ద లేకపోయినా నర్సంపేట నేలలో ఆయన నాటినటువంటి ఏదైతే అభివృద్ధి విత్తనాలు, ప్రజల పట్ల ఆయన చూపినటువంటి ప్రేమానురాగాలు ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా నిలిచిపోతాయి అనేది మాత్రం ఆ నియోజకవర్గ ప్రజల దగ్గర నుంచి వస్తున్న అభిప్రాయం. ప్రధానంగా ఆయన పార్థివ దేహంతో పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికంగా లేకపోయినా మన మధ్య పూర్తి స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధిలో ఆయనకున్నటువంటి అనుబంధం, ఆయన కుటుంబం అందించేటువంటి సేవల విషయంలో కూడా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన యొక్క భార్య స్వప్న కూడా అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆమె కూడా నించుని అంతిమయాత్రకు సంబంధించినటువంటి వాహనం పైన ప్రజలందరికీ కూడా అభివాదం చేస్తున్నారు. ఓవైపు ఏడుస్తున్నారు. ఆయన కోల్పోయాను అనేటువంటి బాధ ఆమెను కనబడుతూ నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసినటువంటి అభివృద్ధిని మీరు చూశారు. సో ఇలాంటి సందర్భంలో ఇన్ని రోజులు మీరు పెద్దన్న అని పిలుచుకున్నటువంటి అదే పెద్దన్న, నా పెద్దన్న ఇక లేకుండా పోయారు అంటూ కూడా ఆమె ఆక్రోశిస్తున్నటువంటి, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. ఎట్టకేలకు నియోజకవర్గం మొత్తం కూడా ఒక్కసారిగా శోక సంద్రంలో కనబడుతుంది.